2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. గ్రహ సంచారం ఆధారంగా వృశ్చిక రాశి వారికి విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది? ఈ మాసం మొత్తం ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి 1st and 6th లార్డ్ అయినటువంటి కుజుడు మొట్టమొదటిగా మనం తీసుకుంటే ఆయన 4వ స్థానంలో అనుకూలంగా లేరండి. సో వృశ్చిక రాశి వాళ్ళు మొట్టమొదటిగా జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ అంటే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆరోగ్య సమస్యలని, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒకటి, బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ ఒకటి, గొడవలు విపరీతంగా అవడం వల్ల మానసిక ప్రశాంతత, మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం ఒకటి, చాలా కేర్ఫుల్గా ఉంటూనే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అండి, ముఖానికి సంబంధించిన ఉంటాయి కదమ్మా, వాటి విషయాల్లో జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. బ్లడ్, రక్తహీనత ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 2nd and 5th లార్డ్ అండి, 2nd and 5th లార్డ్ అనేటువంటి ఆయన ఎవరు అంటే గురు అనేటువంటి ఆయన ఎక్కడున్నారండి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి అష్టమ స్థానంలో వక్రగతిలో ఉన్నారు. మార్చి 11 తర్వాత మనీ బ్లాకేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. వక్రగతి కాబట్టి సప్తమ స్థాన ఫలితాలు కూడా ఇస్తారు కాబట్టి ఎంతో కొంత రొటేషన్కైనా డబ్బులు చేతిలో నిలబడడమో ఇలాంటివి ఉన్నాయి. బట్ ఎప్పుడైతే వక్రగతిని చాలించి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన రుజుమార్గంలోకి వెళ్తారో పరిపూర్ణమైన అష్టమ స్థాన ఫలితాలు ఇస్తారు ఆయన. కాబట్టి మనీ బ్లాకేజ్ ఎక్కువగా జరగడం, డబ్బు లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, సంతానం విషయంలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సిన రావడం, ఏదైనా కావచ్చు, ప్రేమ విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా పెరగడం, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి పెరగడం, ఇలాంటివన్నీ కూడా మార్చి 11వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా జూన్ 1వ తారీఖు వరకు ఉంటాయండి. సో మార్చ్ 2nd హాఫ్లో మనీ, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, రిలేషన్, సంతానం, వీటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తరువాత 3rd and 4th లార్డ్ అయినటువంటి శని పంచమ స్థానంలో ఉన్నారు. ఈ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 3rd and 4th లార్డ్ అయినటువంటి శని పంచమ స్థానంలో ఉన్నారు. కుటుంబానికి సంబంధించి సిబ్లింగ్స్ కానీ, కొలీగ్స్ కానీ వీటి విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది. బట్ కుటుంబ స్థానంలో మీరు బాగా గమనిస్తే 4 గ్రహాలు ఉన్నాయమ్మా. రవి ఉన్నారు, అర్ధాష్టమ రవి, కుజుడు ఉన్నారు, మనం చెప్పుకున్నాం హెల్త్ అని చెప్పి, రాహు ఉన్నారు. మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అమ్మగారి దగ్గర నుంచో కుటుంబ సభ్యుల దగ్గర నుంచో ఏదో ఒక ప్రెషర్ ఎక్కువ అవ్వడం, లేకపోతే చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళతో ఎవరితోనైనా గొడవే, ఎవరిని పట్టుకున్న వాళ్ళతో విరోధము, గొడవ, చికాకులు, ఒక ప్రెషర్, ఒక ఒత్తిడి ఎక్కువగా ఉండడం కానీ, ఆర్ లేకపోతే 4వ స్థానంలో కుజుడు కదండి, దీనివల్ల అతి కోపము, ఏదైనా సరే నేను అనుకున్నది సాధించాలి అనేటువంటి తత్వంలో ఒక రాంగ్ మూవ్, రాంగ్ డెసిషన్ తీసుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయమ్మా. తర్వాత 4వ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రగ్రహ సంచారాలు అయితే బాగున్నాయి కాబట్టి కొంతవరకు పనులు ముందుకు వెళ్ళడం, వ్యాపారంలో ఎంతో కొంత ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒక ప్రాబ్లం వస్తుంది, సార్ట్అవుట్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, సార్ట్అవుట్ చేసుకుంటారు, ఇలా కనబడుతూ ఉంటాయండి. సో తర్వాత సప్తమాధిపత్యము 7th and 12th లార్డ్ అనేటువంటి శుక్రగ్రహ సంచారాన్ని మనం చూస్తే 5th హౌస్లో సంచారం చేస్తూ ఉన్నారు.
దీనివల్ల వ్యాపారంలో మంచి లాభాలు కనబడతాయి. తర్వాత ఏదో ఒక క్రియేటివ్గా కొత్త కొత్త ఐడియాస్ వల్ల లేకపోతే తెలివితేటల వల్ల ఒక ఆకస్మికంగా డబ్బు అనేటువంటిది రావడం, ఆకస్మిక ధనప్రాప్తి లాంటివి రావడం లాంటివి ఎక్కువ ఉంటాయమ్మా. మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇందాక చెప్పుకున్నాం కదండి 4వ స్థానంలో ఈ గ్రహ సంచారాల వల్ల. బట్ వచ్చింది దాన్ని సాల్వ్ చేసుకుంటారని కూడా చెప్పుకున్నాం. ఈ శుక్ర బలము ఉండడం వల్ల మ్యారిటల్ లైఫ్లో ఉన్నటువంటి మనస్పర్ధ లాంటివి తొలగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వ్యాపారంలో కూడా విజయాలు క్రియేటివ్గా ఆలోచించడం వల్ల అలాగే బాగుంటాయి. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా బాగున్నారు. కుటుంబం దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకుని నిలబడి వాళ్ళకి సమాధానం చెబుతూ, లేకపోతే వాళ్ళకి అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే బాగున్నారో 4వ స్థానంలో ఈ కుటుంబం దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకుంటూ ఏదో ఒక విధంగా అనుకున్నది సాధించడానికి వ్యాపారంలో కానీ విద్యా పరంగా కానీ ఎక్కువగా బాగుంటుందండి. సో నా నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవడానికి వీళ్ళ ప్రయత్నం చాలా బాగుంటుంది. తర్వాత 9th లార్డ్ అనేటువంటి చంద్రుడు అనేటువంటి ఆయన చూస్తే ఫైనాన్షియల్ ట్రబుల్స్ స్వల్పంగా కనబడుతున్నాయమ్మా. తర్వాత 10th లార్డ్ అనేటువంటి రవి కూడా 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ ఉంటారు, పెద్దగా అనుకూలంగా లేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకైతే మార్చి నెలలో కొద్దిగా ఇబ్బందులు అయితే కనబడుతూ ఉన్నాయండి. ఫినాన్షియల్గా, కెరీర్ పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ సమస్యల రీత్యా కావచ్చు కొద్దిగా ఇబ్బందులు అయితే కనబడుతూ ఉన్నాయండి. బట్ వాటిని ఓవర్కమ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కొద్దిగా క్షీణించడం, హెల్త్ డ్యామేజ్ అవ్వడం, కోపము విపరీతంగా పెరగడం, చికాకులు, అసంతృప్తి అంటారు కదమ్మా, అసంతృప్తి విపరీతంగా పెరగడం, ఇలాంటివి అయితే వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ మాసంలో 3 గ్రహాలు మాత్రమే బాగున్నాయి కాబట్టి బుధ, శుక్రాని, కేతు, మిగతా గ్రహాల కోసం ఎంతో కొంత శాంతి చేసుకోవడమో, జాగ్రత్తగా ఉండడమో, పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళడమో ఇలాంటివి చేస్తూనే, దశమంలో కేతు కాబట్టి కెరీర్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలండి. కెరీర్ లార్డ్ అయినటువంటి ఆయన రవి బాగాలేదు కాబట్టి 10th కేతు ఉన్నారు కాబట్టి ఇన్స్టేబుల్గా ఉన్నటువంటి కెరీర్ని స్టేబుల్ చేసుకోవడానికి సూర్య నమస్కారాలు చేయాలి. తర్వాత ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వాలి, లేకపోతే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడము కానీ, ఇలాగ సూర్య భగవానుడికి సంబంధించింది, లేకపోతే ఉదయాన్నే లేచి సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో రాగి పాత్రలో కొద్దిగా నీళ్లు బెల్లము వేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. బెస్ట్ రెమెడీ అనమాట అండి. దానివల్ల మీకు కెరీర్ బాగా బిల్డ్ అవుతుంది. మీ దగ్గర మీకు మనీ ప్రాబ్లం ఉన్నాయనుకోండి వృశ్చిక రాశి వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటి అంటే, గురువారం నాడు ఆవుకి, గోవుకి అది ఏది తింటే అది ఇదే పెట్టాలని కాదు, కొన్ని ఆవులకి అరటిబళ్ళు పెట్టకూడదు, ఎందుకంటే వాటి ఆరోగ్య సమస్య రీత్యా. అది ఏది తింటే ఎలా తింటే అలా అండి. గో సేవ చేయండి. తర్వాత మీకు మనీ ఎక్కువగా రావాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మీకు దగ్గరలో స్టూడెంట్స్ ఉంటారు కదండి, చదువుకునేటువంటి వాళ్ళ విద్యార్థులు, ఆ విద్యార్థులకు ఏదైనా కొని పెట్టండి. వాళ్ళు ఏదైనా చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉంటే అవి చేసి పెట్టండి. మీ గురువులు ఉంటారు, మీకు చదువు చెప్పిన వాళ్ళు, మీకు మార్గ నిర్దేశం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ గురువులకి సేవ చేయండి. దానివల్ల గురుబలం పెరిగి మనీ విపరీతంగా వస్తాయి మీకు. ఒకవేళ మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయనుకోండి, మీకు 4వ స్థానంలో గ్రహాలు కదా ఎక్కువ ఉన్నాయనుకోండి, శనివారం నాడు బాగా గుర్తుపెట్టుకోండి, శనివారం నాడు గోరువెచ్చటి నీటిలో క్రిస్టల్ సాల్ట్, గళ్ళుప్పు వేసి స్నానం చేయాలి. దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు తొలగిపోతాయి. ఈ 3 రెమెడీస్ మీరు ఆచరించి చూడండి, తప్పకుండా మీకు బెటర్మెంట్ కనబడుతుంది. అండ్ ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఏంటి మా గారు? గ్రీన్ కలర్ అమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 అండి. కలిసి వచ్చే వారం బుధవారం, శుక్రవారం బాగుంటాయమ్మా. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? నవగ్రహ శ్లోకాలు, శివ ఆరాధన, సూర్య ఆరాధన చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చార్ట్లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.